నందమూరి బాలకృష్ణ గారి గొప్పతనం గురించి మీకు తెలుసా? హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బాలకృష్ణ గారు ఆ నియోజకవర్గ సేవలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అక్కడ తీవ్రంగా ఉన్న మంచినీటి సమస్య గురించి బాలకృష్ణ గారు అనేక చర్యలు చేపట్టారు. ప్రజలు మంచినీళ్ళ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న కారణంగా 2019-24 మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా బాలకృష్ణ గారు చొరవ తీసుకొని అనేక గ్రామాల్లో మంచినీటి కొరతను తగ్గించడానికి మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. తన సొంత నిధులతో అనేక గ్రామాల్లో, కాలనీల్లో హిందూపురం నియోజకవర్గ పరిధిలో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ మంజూరు చేసిన నిధులతో పాటు తన సొంత డబ్బును ఖర్చు చేసి అక్కడ ప్రజలకు మంచినీటి కొరత లేకుండా చేయడానికి బాలకృష్ణ గారు కృషి చేశారు. ఒక్కొక్క ప్లాంట్కు 10 లక్షల రూపాయలు ఖర్చు అయితే గవర్నమెంట్ కోటాలో 6 లక్షలు, మిగతా 4 లక్షలు తన ఖర్చులతో బాలకృష్ణ గారు 84 లక్షలు తన సొంత ధనాన్ని వెచ్చించి ఆ నియోజకవర్గంలో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఆ ప్లాంట్లు ఉన్న ప్రాంతాల్లో 25 లీటర్ల వాటర్ బాటిల్ను 25 లీటర్ల వాటర్ క్యాన్లను కేవలం 5 రూపాయలకే అందించారు. అంతకుముందు అయితే వాళ్ళు మంచినీటి కోసం వ్యవసాయ బోర్ల దగ్గరికి వెళ్ళి పొలాల్లో తెచ్చుకునేవాళ్ళు. అంత దూరం వెళ్ళి వాళ్ళు మంచినీళ్ళు తెచ్చుకుని అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు కారణంగా ప్రజలందరూ కూడా నీటి కొరత లేకుండా వాళ్ళ ఇబ్బందులన్నీ పోయినాయని చాలా సంతోషపడుతున్నారు. 84 లక్షల రూపాయలు తన సొంత ఖర్చుతో అనేక వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ నిధులు 6 లక్షలు అయితే తను 4 లక్షలు వేసుకొని ఒక్కొక్క ప్లాంట్కు ఏర్పాటు చేశారు. అలాగే అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండటానికి సొంత ఇంటి నిర్మాణాన్ని కూడా అక్కడ చేపట్టారు నందమూరి బాలకృష్ణ గారు. హిందూపురం అంటే తమ సొంత ఇల్లులాగా, తన సొంత నియోజకవర్గంలో అక్కడ ప్రజలందరూ కూడా నందమూరి బాలకృష్ణ గారిని ఎంతో అభిమానంగా చూస్తున్న కారణంగా అక్కడ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కానీ ఈయన ముందడుగు వేసి వాళ్ళ సమస్యలను తీరుస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఉన్నప్పటికీ తన ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ప్రజల ఇబ్బందులను తీర్చడానికి తన వంతు కృషి చేశారు బాలకృష్ణ గారు. ఎంతో ఇబ్బంది పెట్టిన మంచినీటి కొరతను తీర్చిన కారణంగా బాలకృష్ణ గారు తమ బాలట దేవుడని అక్కడ ప్రజలు ఎన్ని కొనియాడుతున్నారు. అలాగే దూర ప్రాంతంలో ఉండకుండా వాళ్ళ సమస్యలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం సొంత ఇంటి గృహ నిర్మాణం అయినాక అక్కడే ఉండేట్లుగా కొంత సమయాన్ని అక్కడ గ్రామ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు కేటాయించదలిచారు బాలకృష్ణ గారు. రాజకీయాల్లో ఉండి ఇతరుల ప్రజాధనాన్ని ఆశించే నాయకులున్న ఈ రోజుల్లో బాలకృష్ణ గారు తన సొంత ధనంతో అక్కడ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన కారణంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ గారు ముందు ఇంకా అనేక అభివృద్ధి పనులను చేపట్టి ఆయన ఇంకా ఎమ్మెల్యే నుంచి మంత్రిగా తన స్థాయిని ఇంకా ఎదగాలని కోరుకుందాం. ఆయన అభిమానులుగా మనందరం కూడా కోరుకుందాం. నిజాయితీ కలిగి, స్వచ్ఛమైన మనసు కలిగిన బాలకృష్ణ గారు ఏ ఒక్క పనినైనా కూడా నిబద్ధతతో, పూర్తి నిజాయితీతో కూడి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇతర రాజకీయ నాయకుల్లాగా ఏమాత్రం స్వార్థం లేకుండా నిస్వార్థమైన సేవను బాలకృష్ణ గారు కొనసాగిస్తున్నారు. మీరు కూడా నా అభిప్రాయంతో ఏకీభవించినట్లయితే జై బాలయ్య అని కామెంట్ చేయండి.
బాలకృష్ణ గారు మరింత ముందుకు సాగాలని, అనేక పదవులను, బిరుదులను ఆయన పొందాలని మనందరం కూడా ఆకాంక్షిద్దాము. ముఖ్యమైన మంచినీటి కొరత తీర్చినందుకు ప్రజలు ఆయన్ని ఎంతో కొనియాడుతున్నారు. ఎంతో తీవ్రంగా ఉన్న నీటి ఎద్దడి, ఎంతో దూరానికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన నీటిని మాకు సులభంగా పరిష్కారం చేసి పెద్ద మనసు చాటుకున్నారు బాలయ్య గారు. జై బాలయ్య.